సో దట్స్ ద డిఫరెన్స్. ఆ మధ్య ఐ థింక్ దాంతోనే అనుకుంటా మీరు అందరు ఐబాల్ అటెన్షన్ గ్రాప్ చేసుకుంది అడవి గుంటనక్కలు స్టోరీ. మళ్ళీ ఇప్పుడు అలాంటి స్టోరీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అసలు ఏమైనా చెప్పగలుగుతారా మాకు? కథ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్పాలి అంటే ఒక చక్కటి అడవి ఉంది, చక్కగా వనరులతో పచ్చగా సుభిక్షంగా. అడవే. ఓకే. మనకెందుకు చక్కగా అడవిలో ఉందాం కదా. నేను పిల్లలకు చెప్పే కథలు ఇవే. మరి చెప్పండి. ఇది కూడా ఒక అడవి, కానీ కొత్త అడవి. ఇది పచ్చని అడవి. కొత్తదో పాతదో ఒక పచ్చటి సుభిక్షంగా ఉన్న అడవి, చక్కటి వనరులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఆ అడవి మీద కొంతమంది కళ్ళు పడ్డాయి. ఒక ఇద్దరు కలిసి ఆ అడవిని ఎలా అయినా సరే చేజిక్కించుకొని అక్కడున్న ఆ వనరులు అవన్నీ మనం అనుభవించేయాలి అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ జంతువులందరూ కూడా వీళ్ళ మాటలు నమ్మేసాయి. నమ్మేసి కళ్ళబుల్లి కబుర్లు నమ్మేసి ఓకే మొత్తానికి ఒకళ్ళకైతే అధికారాన్ని అప్పచెప్పాయి. తోడు తీసుకెళ్లారు కదా, మరి అధికారం వచ్చాక పక్కన తోడున్న వాళ్ళకి కూడా మరి పంచాలిగా. ఏం చేశారు, ఒక చిన్న బిస్కెట్ వేసేసి వాళ్ళని వదిలిచ్చేసుకుని మొత్తం అంతా ఈయనే అనుభవించేసి ఈయనే చేసేసుకుని అక్కడ ఉన్నవన్నీ తినేసి అక్కడున్న జంతువులకి ఏమీ చేయకుండా అలా ఉన్నారు. అర్థమైంది. చూసే ఇక చేస్తారా వెయిట్ చేసే జంతువులు ఏం మార్పు రావట్లా. ఇంకా అధ్వానంగా తయారవుతుంది పరిస్థితి రోజు రోజుకి. వర్షాలు లేవు, చెట్లు ఎండిపోతున్నాయి, కరువు కాటకాలు. ఎలా ఉండేది పచ్చగా సుభిక్షంగా ఉన్న అడవి కాస్త కరువుని చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక మార్పు కోరుకున్నాయి అక్కడున్న ఆ జంతువులన్నీ కూడా. ఒక మార్పు. అక్కడ అడవిలో వాళ్ళతో పాటు ఒక సింహం కూడా ఉంది. ఆ సింహం కూడా చూస్తూ ఉంది జరుగుతున్న స్టోరీ అంతా. ఓ ఇలా చేస్తుంది ఏంటిది, ఇది కాదు కదా, వీళ్ళు ఇలా అవ్వకూడదు కదా, బాగుండాలి కదా. సో ఈసారి బరిలోకి సింహం దిగింది. తెలివైనవి కాబట్టి ఆ జంతువులన్నీ సింహాన్ని తమ నాయకుడిగా ఎంచుకున్నాయి. ఆ తర్వాత ఒక సంక్షేమం, మళ్ళీ ఒక సుభిక్షం, మళ్ళీ ఆ పచ్చదనం మళ్ళీ ఆ అడవికి దక్కే. అడవి మళ్ళీ పచ్చగా తయారైంది కళకళ్ళాడుతూ. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక అటు కరువు చూసి ఇటు ఈ సుభిక్షం చూసిన ఎవరైనా దేన్ని ఎంచుకుంటారు? ఆబ్వియస్లీ సుభిక్షం ఎంచుకుంటారు. అదే జరగబోతోంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వనంలా మారిపోయింది అంటారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రకృతి వనంలాగే ఉంది. మళ్ళీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఆ పచ్చదనాన్ని అలా కాపాడుకుంటూ మళ్ళీ సింహమే రాజు అవ్వబోతోంది. ఓకే, రైట్. ఆ రెండు జంతువులు ఎవరు? ఇక్కడేమో సింహం అన్నారు, గుంటనక్క, ముసలి తోడేలు. మనకి మళ్ళీ కొత్త జంతువులు ఎందుకు? ఓకే, సింహాన్ని జగన్ గారితో పోల్చారు. ఆ గుంటనక్క తోడేలు పేర్లు ఏంటి? అది ఇంకా ఎవరి ఆలోచన శక్తిని బట్టి వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. ఓకే, ఆలోచించే వాళ్ళు చేస్తారు, ఆన్సర్ తీసుకుంటారు. తెలియని వాళ్ళకి మీ నోటి ద్వారా. నేను ఇక్కడ సింహాన్ని జగన్ గారు అని నేను మీకు చెప్పానా? మీకు అర్థమైంది. నేను సింహం అనగానే మీరు జగన్ గారు అన్నారు. అంటే అలా మీరు నేను గుంటనక్క తోడేలు అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారో మీ నవ్వే సమాధానం. తప్పించుకుంటున్నారు పేరు చెప్పకుండా. నేను ఎవరి పేర్లు ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎప్పుడూ కథ మాత్రమే చెప్పా. ఓకే, ఆ కథని పేర్లు పెట్టి మార్చుకున్నది ఎవరికి తగ్గట్టు వాళ్ళు మార్చుకున్నారు అంతే. ఓకే, రైట్. ఇలాంటి స్టోరీస్, ఇలాంటి మాటలు శ్యామల చాలా అందంగా నవ్వుతూ తన స్టైల్లో తను చెప్తూ ఉన్నప్పుడు కమెంట్లు చాలా తీవ్రంగా, పేటిఎం కూలీ అని, ఎంత కమ్ముడు పోయావని, ఏం ఆఫర్స్ వచ్చాయని, రకరకాల కమెంట్స్. ఈవెన్ దో నేను ఫేస్ చేస్తున్నాను, అవి చేసిన మీరు ఫేస్ చేయడం నేను చూస్తూ ఉన్నాను. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎలా తట్టుకుంటున్నారు అవన్నీ చూసినప్పుడు? వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అంటే ఫ్యామిలీ ఉంది, మనం ఒక సొసైటీలో ఉంటూ ఉన్నాం, పర్సనల్గా టార్గెట్ చేస్తూ, డిగ్రేడ్ చేస్తూ, క్యారెక్టర్ అసాసినేట్ చేసేసే స్థాయికి ఎదిగినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు ఆడపిల్లలు అయితే క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఈజీగా చేసేస్తారు, ఆ మగవాళ్ళు అయితే వేరే వేరే వాటి మీద చేసేస్తారు. సో ఎస్, వాళ్ళకి తెలిసింది అదే, వాళ్ళు అదే చేస్తున్నారు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే నేను
పదవులు అనుభవించి దిగిన పారాచూట్ బ్యాచ్ కాదు కదండి. సో పేటిఎంలు, ఏటీఎంలు ఎవరున్నారో మరి వాళ్ళల్లో నాకు తెలియదు, కానీ నేనైతే ఎనీ టైమ్ ఫర్ జగన్. ఐఎమ్ నాట్ పేటిఎం, ఏటీఎం, ఎనీ టైమ్ ఫర్ జగన్. అది ఎప్పుడైనా సరే, ఓకే, అది ఎప్పుడైనా నేను నిలబడతా, నేను నించుంటా, అంతే. అండ్ ఎస్, ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఐ షుడ్ సే మీలాంటి శ్రేయోభిలాషులని కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, డెఫినెట్గా వీళ్ళందరి సపోర్ట్తో నేను ముందుకే వెళ్తున్నాను. మనందరం కలిసి ముందుకే వెళ్తాం, అంతే. ఫ్యూచర్లో శ్యామల గారిని సడన్గా ఒక రాత్రికి రాత్రే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా చూడొచ్చు. రాత్రికి రాత్రేనా? యాక్సిడెంటల్గా ఎంతో మంది లీడర్లు అయిపోయారు కదా. జగన్ గారు అనుకుంటే ఒక గురుమూర్తి గారు ఎవరండి, ఒక మాధవ్ ఎవరండి, గోరెట్ల మాధవ్ ఎవరు, ఒక మాధవి ఎమ్మెల్యే గారు, ఎవరు వాళ్ళంతా కూడా చెప్పండి. ఒక ఖలీల్ ఎవరు చెప్పండి. వై నాట్ శ్యామల? ప్రస్తుతం వై నాట్ శ్యామల? ఓకే, వై నాట్ 175, వై నాట్ శ్యామల? బాగుంది ఇది. ఓకే, కాదండి, నేను ఒకటే చెప్తా. ప్రస్తుతానికైతే నేను పార్టీకి ఏం చేశాను అనేదే నా మోటివ్. పార్టీ నాకేం చేసింది అనేది నేను అసలు ఆలోచించట్లేదు. ఓకే, బికాస్ నేను 2019 నుంచి ఉన్నా కూడా నేను పెద్దగా పార్టీకి ఏం చేయలేదు. ఓకే, దట్ ఐ నో. సో నాకంటే ముందున్న వాళ్ళు, నాకంటే కష్టపడిన వాళ్ళు, నాకంటే ఎన్నో సంవత్సరాలుగా పార్టీ నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కార్యకర్తలు ఇంకా ఉన్నారు. నేను తెలుసు కాబట్టి నా మొహం బయటకు కనిపిస్తోంది, కానీ ప్రతి ఒక్కళ్ళు, అంటే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పగలకి బలైపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది కార్యకర్తలు. ఎస్, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి జరుగుతుంది. నేను ప్రస్తుతానికి పార్టీకి నేనేం చేస్తున్నాను అనే దాంట్లోనే ఉన్నాను నేను. ఓకే, అందులో భాగంగానే 200 వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఏ రాజకీయ పార్టీకి కూడా ఎవ్వరూ కూడా 175 ఎమ్మెల్యేల బ్యాలెట్ నెంబర్స్ వాళ్ళ వీడియోస్ చేయడం, అలాగే ఎంపీల బ్యాలెట్ నెంబర్స్తో వీడియోలు చేయడం అనేది ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చరిత్రలోనే లేదు. ఒక్క వ్యక్తి చేయడం అనేది. ఐ డిడ్ దట్. అవును, కార్లో వెళ్తూ ఉంటే అలా చేసేయడం, ఎక్కడ నిల్చుంటే అక్కడ మాట్లాడేయడం. కార్లో వెళ్తూ కాదండి, ఇట్స్ బిగ్ సెటప్. మీకు తెలియదు కాదు, బ్లూ మ్యాట్ వేసి ఒక వీడియో చూసాను నేను. అది ప్రచారం టైంలో వెళ్తున్నావు. బట్ ఒక చోట ఒక స్టూడియో తీసుకుని రాత్రికి రాత్రి ఒక బ్లూ మ్యాట్ పెట్టించి ప్రచారం అయిపోయిన తర్వాత వచ్చి నేను ఆ 200 వీడియోలు చెప్పడం జరిగింది. ఆ బ్యాలెట్ నెంబర్స్ తీసుకుని అవి కరెక్టా కాదా మళ్ళీ క్రాస్ చెక్ చేయించు. ఎలా వచ్చింది ఐడియా మీకు? అంటే చెప్తున్నా కదా, ఐ వాంట్ టు డూ సంథింగ్. ఎప్పటికీ గుర్తుండిపోయేది ఒకటి చేయాలి. అండ్ ఇది ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. సో అందరూ నేను ప్రచారాలకు వెళ్ళినప్పుడు మనం చెప్తాం కదా, మన బ్యాలెట్ నెంబర్ ఇది, ఇక్కడ ఓటు వేయండి, ఇక్కడ నొక్కండి అని చెప్తూ ఉంటాం కదా. మనం ప్రచారంలో చెప్తే ఎంతమందికి గుర్తుంటుంది ఆ నెంబర్? అంతే కదా. సో ఇంటికి వెళ్ళాక మన నెంబర్ ఒక థాట్ రావచ్చు, గుర్తుని చూసి వేస్తారు, ఓకే, బట్ నెంబర్ కూడా మనం చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది అనిపించి, సో డిజిటల్ మీడియా, ఎస్ వి ఆల్ నో ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో అందుకే ఇంకా మొత్తం 200 చెప్పేసి వీడియోస్ అవి డిజిటల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా బాగా వెళ్ళాయి. ఇంకా ఏ నియోజకవర్గానికి తగ్గట్టు ఆ నియోజకవర్గం ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అలా పంపించేస్తాం అనమాట వీడియోస్. ఓకే, మీరు ఇంత క్లారిటీతో ఆ వీడియోలు చేశారు కదా, కొన్ని చోట్ల అసలు వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తున్నారో గుర్తులు కూడా తెలియవట. గాజు గ్లాస్ అంటే ఇంతవరకు జనసేన అని తెలుసు, బట్ అది వేరే అభ్యర్థికి, ఇండిపెండెంట్కి చాలా మందికి కేటాయించబడింది. రైట్, అవును. సో చాలా కన్ఫ్యూజన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి స్లిప్ అడిగారట పోలింగ్ స్టేషన్లో. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, తెలిసిందా మీకు? తెలిసింది. నవ్వుతున్నారు ఎందుకు? నిజమండి, చాలా మంది నవ్వారండి. నేను నవ్వేదే కనిపిస్తోందా మీకు? ఇది విన్న చాలా మంది నవ్వారు. సో అందుకే మనం నెంబర్ అంత స్ట్రాంగ్ గా చెప్పడం మంచిదైంది యాక్చువల్లీ. సో చాలా అడ్వాన్స్ గా ఆలోచించారు, ఎందుకంటే పార్టీల అధినేతలే మర్చిపోతున్నారు గుర్తులు ఏంటి అనేది, బట్ మీరు అందరికి క్లారిటీ జస్ట్ ఒక నెంబర్ చెప్పేసాం అంతే. ఓకే, రైట్. సో చిన్నప్పటి నుంచి కూడా శ్యామల గారికి రాజకీయాల ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.